బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఈ సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త అనేటువంటి అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. నా పేరు నజీర్ షరీఫ్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మానవతా మేలుకో టీవీకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ సంకల్పం. సంకల్పం అనేది మనసుకు సంబంధించింది. ఏ పని చేసే ముందు మనం సంపూర్ణ సంకల్పం, విశ్వాసంతో సంకల్పించుకుంటే అది మంచిగానే ఉండి చెడుగానే ఉండి ఆ పని పూర్తవుతుంది. ముఖ్యంగా మంచి పనుల్లో, రుజు మార్గంలో సంకల్పించుకోవాలి. ఎందుకంటే ఆ దైవము హృదయంతో సంబంధం పెట్టుకున్నాడు. మన ముఖాలు, మన చదువులు, మన ఆస్తులు, అంతస్తులు కాదు. మన హృదయంలో మనం ఏదైతే ఊహించుకుంటామో, ఏదైతే సంకల్పించుకుంటామో దాన్ని బట్టి ఆ దైవము నిర్ణయిస్తాడు. మనం ఒకరి గురించి ఏం చెప్పుకుంటున్నాం, ఏం మాట్లాడుకుంటాం అనేది ముందు మనసు నుంచి మెదడుకి చేరుకుని ఆలోచన శక్తితోటి మనసుకు లింక్ ఉందన్నమాట. దాన్ని బట్టి ఆ దైవం నిర్ణయిస్తాడు. ఎదురు మాట్లాడేటప్పుడు వాళ్ళకి ఏం తెలుస్తుందంటే మనం ఏం మాట్లాడుతున్నామో తెలుస్తుంది. మన మనసులో ఏముందో వాళ్ళకి తెలియదు, ఆ దైవానికి తెలుసు. అందుకే సంకల్పం అనేది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది మన శరీరంలో. మన ఆ దైవానికి ప్రార్థించిన, దాన ధర్మాలు చేసిన, తల్లిదండ్రులు సేవలు చేసిన, భార్య పిల్లల యొక్క హక్కులు మనం పూర్తి చేసిన, వ్యాపారాల్లోనూ ఉద్యోగాల్లోనూ ప్రతిదీ మనం ఈ సమాజంలో బ్రతకడానికి మనకి సంకల్పం అనేది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. అందుకు ఒక చిన్న ఉదాహరణ చెప్పారు. ఏంటంటే అది నలుగురు యొక్క ఉదాహరణ ఇచ్చారు. ఒకతను ధర్మం తెలుసు, ఆయన జ్ఞానం ఉంది, ధర్మం మీద ఒక పట్టు ఉంది, మంచి పట్టు ఉంది, ఆయన డబ్బు కూడా ఉంది ఆయన దగ్గర. ఆయన ఈ డబ్బు నాది కాదు, ఆ దైవం నాకు ఇచ్చాడు, నా సంపాదన వల్ల రాలేదు, నాకు నా కష్టం వల్ల రాలేదు, నా డిగ్రీ వల్ల రాలేదు అని చెప్పేసి ఆ దైవం ఇచ్చాడని చెప్పి కృతజ్ఞతా భావంతో మంచి మార్గంలో ఖర్చు పెడుతుంటాడు. ఇక్కడ ఏంటంటే సంకల్పం. అది ఏం సంకల్పించుకున్నాడు? నాకు ఇచ్చిన ఈ ధనం, ఈ డబ్బు నాది కాదు, నేను సంపాదించింది కాదు, కేవలం ఆ దైవం నాకు ఇచ్చాడు కాబట్టి నేను ధనవంతుడయ్యాను అనే సంకల్పంతో ఆ డబ్బుని, ఆ ధనాన్ని మంచి మార్గంలో ఖర్చు పెడుతున్నాడు. అటువంటి వాడు స్వర్గంలో ప్రవేశిస్తాడు. ఇది నాది కాదు, నేను నిమిత్త మాత్రున్నే అని అనుకునేవాడు. అలాగే రెండో వాడు ఆ మొదటి వాడిని చూసి, ఓ దేవా, అతను పేదవాడు అనమాట, నాకు కూడా అతనిలాగా డబ్బు ఇచ్చుంటే నేను కూడా నీ మార్గంలో ఖర్చు పెట్టేవాడిని అని చెప్పేసి అతను కూడా సంకల్పించుకుంటాడు. ఊరికే సంకల్పం ఆధారం మీద ఈ రెండో వాడు కూడా స్వర్గానికి చేరుకుంటాడు అనమాట. ఇంకా మూడో వాడు ఉన్నాడు. అతనికి ఏంటి, ఇటువంటి ఈ దైవ గ్రంథాలు, ధర్మం అంటే ఏమిటి, దైవం ఇచ్చాడు అనే జ్ఞానం ఉండదు. దానికి డబ్బు అయితే ఉంటుంది. ఆ డబ్బు ఏం చేస్తాడు, విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం, ఇంకా జూదంలోనేవాడిని, ఇంకా ఇహలోకంలో చెడు మార్గాల్లో ఖర్చు పెడుతున్నాడు. మంచి ఫ్యాషన్లో బళ్ళు, కార్లు, డ్రెస్సులు, ఇంకా విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నాడు. అతను అటువంటి వాడు కేవలం నేను సంపాదించిన డబ్బు, ఇది నాది డబ్బు, నా ఇష్టం వచ్చిన ఖర్చు పెడతాను, ఎక్కడ పడితే అక్కడ ఖర్చు పెడతాను, చెడు మార్గాల్లో ఖర్చు పెడతాను అనేది ఇది అతని సంకల్పంతో సంబంధించింది ప్రతి విషయం కూడా. అతను అటువంటి వాడు ఏమవుతాడండి, నరకంలో పోతాడు. ఇక నాలుగో వాడు మూడో వాడిని చూసి, ఆహా, ఆ డబ్బు నాకు కూడా వచ్చుంటే, నేను కూడా సంపాదించుంటే ఈతనులాగా మంచి జలసాలు చేసేవాడిని, మంచి విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవాడిని, బళ్ళు మీద తిరిగేవాడిని, మంచి బట్టలు వేసుకునేవాడిని, ఏదైతే చేసేవాడిని అని అధర్మంలో ఖర్చు పెడుతున్నాడు కాబట్టి నేను కూడా అట్లా చేసేవాడిని అని చెప్పేసి నాలుగోడు అనుకుంటాడు. ఈ నాలుగోడు కూడా మూడోవాడు లాగా నరకంలో పోతాడు. అంటే ఈ నలుగురి కూడా జీవితం కేవలం అతని సంకల్పం మీద ప్రగాఢ విశ్వాసం, సంపూర్ణ విశ్వాసం దైవం మీద, అతని సంపూర్ణ సంకల్పంతో మనం జీవితం గడపాలి. ఈ నాలుగిటితో మనకు మునపాఠం ఏంటంటే, ఈ జీవితం మనది కాదు, అతను ప్రసాదించిన జీవితం. ఏదైతే మనం ఈ లోకంలో మనం ఏ వస్తువు వాడుతున్నామో ఇవన్నీ కూడా మన గురించి ఆ దైవం సమకూర్చింది. అందుకే చెప్తారు, ఏ పని చేసే ముందు కూడా మనం సంకల్పించుకోవాలి. మంచి పని చేసినా, చెడు పని చేసినా. నేను ఒక ఉదాహరణకి
నాకు తెలుసు ఏం మాట్లాడుతున్నాను, నిజం చెప్తున్నాను, అబద్ధం చెప్తున్నాను, ఎదరికి అనేది నాకు మనసుకు తెలుసు. కానీ మనం అబద్ధాలు ఆడుతుంటాం, చాడీలు చెప్తుంటాం, ఒకళ్ళని మనం విమర్శించుకుంటుంటాం, ఒకరిని తూచేయాలి, ఏడ్చేయాలి, ఎచ్చేయాలి, ఇరువురిని తగాదాలు పెట్టేస్తుంటాం. ఇవన్నీ మనసుకు సంబంధించినవి, మన మనసు తెలుసు ముందే. కానీ ఇవన్నీ ఈ రెండింటి నుంచి బయటపడి ఆ దైవాన్ని నమ్ముకుని అతని భయంతో ప్రగాఢ విశ్వాసంతో జీవితం గడిపితే ఆ దైవం మనందరూ కూడా ఏ పరలోకాలు సాఫల్యం పొందుతాం, మరణించిన తర్వాత స్వర్గంలో ప్రవేశిస్తాం అని మన దైవగ్రంథాలు చెప్తున్నాయి. అందుకే ఈ మానవతా మేలుకో ఈ యొక్క ఛానల్, ఈ టీవీ యొక్క మన ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంటంటే మనందరూ కూడా మన సంకల్పం ప్రగాఢ శుభ్రంగా ఉండాలి, ఈ హృదయాన్ని ప్రశాంతంగా పెట్టాలి, ప్రశాంతంగా విశ్వాసంతో జీవితం గడిపితే ఆ దైవం ఈ పరంలో కూడా సాఫల్యం పొందుతారు. కాబట్టి సోదరులారా, మన సంకల్పాన్ని మనం ఏదైతే చేసే ముందు ఆ దైవానికి ముడిపడి ఉందని చెప్పేసి గ్రహించి మనం ఆ సత్కార్యాలు చేస్తూ మంచి గుణగుణాలతో జీవితం గడిపితే మనం ఉభయ లోకాల్లో కూడా మనం సాఫల్యం పొందుతాం. అదే మనం ఇది నేర్చుకోవాల్సింది. అందులో మనం మేలుకోవాలి, ఇటువంటి విషయాలు తెలుసుకోవాలి. అంటే ఈ తెలియక మనం ఇష్టం వచ్చినట్టుగా మనం చేసేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నామో తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు, ఎవరైనా చేసుకుంటున్నామో తెలియదు, ఏం చేస్తున్నామో మనకు తెలియదు. కాబట్టి ఈ చిన్నపాటి జీవితం మన మనిషి జీవితం, ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు మనకి. కాబట్టి సోదరులారా, మనం తొందరగా మేల్కొని కళ్ళు తెరిచి మనం ఆ దైవం మీద క్షమాపణ కోరుకొని మనం మంచి జీవితం గడిపితే ఆ దైవం మనకి క్షమించి మనకి సహాయం చేస్తారు. వేరే ఒక వీడియోలో మనం కలుసుకుందామని చెప్తూ అంతవరకు సెలవు. జై హింద్.